హలో అండి, నమస్తే. హాయ్ నమస్తే. ఆగస్టు 14కి వార్ 2 అట్లానే కూలీ రాబోతున్నాయి. సో దేనికోసం వెయిట్ చేస్తున్నారు? రెండిటి కోసం. రెండు ఏ షో టికెట్ దొరికితే ఆ షోకి ఫస్ట్ ఊరికి థియేటర్లో కూర్చోవడమే పని. థియేటర్లో కూర్చొని థియేటర్లో ఇక ఎంజాయ్ ఉంటుంది. కాకపోతే అవి టికెట్లు ఏ షోకి దొరుకుతాయో దానికోసం బుకింగ్ కోసం వెయిటింగ్. రేపు పొద్దున్నే సినిమా రిలీజ్ ఉంది అనుకుంటున్నాను నేను. ఇంకా వారం ఉంది. అబ్బా తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు రెండింటి కోసం వెయిటింగ్. ఆ రెండింటి పబ్లిసిటీ అసలు మన రెండు రాష్ట్రాలలో మామూలుగా లేదు. వారే కానీ మన అటువంటి కూలీయే కానీ మామూలుగా లేదు పబ్లిసిటీ. అందులో కూలీలో అయితే ప్రతి హీరో నటించాడు. దీనిట్లో ఇద్దరు హీరోలు నటించారు, రితిక్ రోషన్ గారు అండ్ యంగ్ టైగర్స్ ఎన్టీఆర్ గారు. వీళ్ళిద్దరి కోసం వెయిటింగ్ ప్రస్తుతానికి, రెండు సినిమాల కోసం. ఓకే, అయితే ఇప్పుడు చూసుకుంటే ఎన్టీఆర్ ఇప్పుడు విలన్ రోల్ లో కనిపిస్తున్నారని చాలా మంది అంటున్నారు. సో మీరు ఏ రోల్ లో చూడాలనుకున్నారు, హీరో ఆర్ విలన్? ఆయన ఇప్పుడు హీరోగానే, ఇప్పటి వరకు హీరోగానే ఉన్నాడు. ఆయన విలన్ కూడా సెట్ అవుతాడు. ఎలాగంటే ఒకప్పుడు లవ్ కుశ అనే సినిమాలో ముగ్గురుగా నటించారు కదా. ఒక అబ్బాయి లవర్ బాయ్, ఇంకొక అబ్బాయి మామూలు మిడిల్ క్లాస్, ఇంకొక అబ్బాయి విలన్ గా నటించారు కదా. అలా నటించే నటనలలో అతను విలన్ గా కూడా సెట్ అవుతాడు ప్రస్తుతానికి. ఎందుకంటే ఒకప్పుడు అంత 10 ఏళ్ల క్రితం సినిమాని చేస్తేనే దానిట్లోనే అతను అటు నటించాడంటే దీనిట్లో కూడా కొంచెం బాగుంటాడు విలన్ గా. కానీ విలన్ గా ఇప్పుడున్న హీరోలు ఇంత చిన్న వయసులో విలన్ గా అంటే కొంచెం ప్రేక్షకులకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది థియేటర్లో. ఎందుకంటే వాళ్ళ లవర్స్ ఉంటారు, వాళ్ళ ప్రేమికులు ఉంటారు. అవి గర్ల్సే కావచ్చు, బాయ్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు. హీరోలను ప్రేమించేటటువంటి ప్రేమికులు ఉంటారు, హీరోలను ప్రేమించే ప్రేమికులు ఉంటారు. ఇప్పుడు కూలీలో నాగార్జున గారు విలన్ రోల్ లో మనం కనిపించబోతున్నారు కదా. సో విలన్ రోల్ లో నాగార్జున గారిని ఎలా చూస్తారు? బా తట్టుకోలేనురా. అతను గ్రీకు వీరుడు, డ్రీమ్ బాయ్, ఒకప్పటికి కలల రాకుమారుడు. అమ్మాయిలకే గాని 16 ఏళ్ళ అమ్మాయి దగ్గర నుంచి 40 years ఉమెన్ వరకు కూడా అతను ఒక కలల రాకుమారుడు. అతను విలన్ గా ఉన్నాడంటే కొంచెం కష్టంగా ఉంది. కానీ చూస్తున్నారు కదా, ఇప్పటికి నాగార్జున గారికి క్రేజ్ తగ్గలేదంటానికి నిదర్శనం. సో ఆంటీ గారు గుండెల్లో కితకితలు పెడుతున్నాయంట చెప్తున్నారు. నాగార్జున గారు ఇంకా అప్పట్లో మీరు ఎలా ఉండేవాళ్ళు ఇంకా నాగార్జున గారు చూస్తూ? థియేటర్లో ఫస్ట్ టికెట్ నాదే ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు. అప్పట్లో ఏ సినిమా రిలీజ్ అయినా కానీ చిన్నప్పుడు అయితే మా నాన్న జేబులు కట్ చేసుకొని పోయేదాన్ని ఆయన సినిమా కోసం. అప్పుడు మా డాడీ థియేటర్లో పనిచేసాడు. థియేటర్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏ గేట్లో ఉన్నానైనా సరే దూరం వెళ్ళిపోయేదాన్ని. రే ఎవరు రానిచ్చినా కానీ సీతయ్య కూతురు మాత్రం రాని ఎదురు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే థియేటర్లు అంతా సందడి, అరుపులు, కేకలు, వీలలు, పేపర్లు ఒక రేంజ్ లో ఉండేదన్నమాట. అందుకని ఏంటంటే నాగార్జున గారికి ఎట్టయినా కొంచెం కష్టంగా ఉంది. ఆయనను విలన్ గా ఊహించుకోవాలంటేనే కొంచెం బాధగా, కొంచెం కష్టంగా ఉంది ప్రస్తుతానికి చెప్పడానికి. చూద్దాం. విలన్ కలెక్షన్ల పరంగా ఏది పుష్ప 2ని క్రాస్ చేస్తుంది అనుకుంటున్నాను? దేనికి చెప్పొద్దు అంత కలెక్షన్ల పరంగా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి టప్ అని ఫెయిల్ అవుతున్నాయి, టప్ అని హిట్ అయిపోతున్నాయి మూవీస్. అలా చెప్పుకోవద్దు కలెక్షన్ల పరంగా. కలెక్షన్ల పరంగా రెండు కూడా బరిలో దిగుతున్నాయి కనుక రేపు ఆగస్టు 14వ తారీఖున రెండు పోటాపోటీని దిగుతున్నాయి బరిలోకి. కలెక్షన్ల పరంగా అయితే ఒక రేంజ్ లో ఉంటుంది. కాకపోతే సినిమా పరంగా అయితే ఇంకా ఎరగదీసి ఇస్తారనమాట. వార్ 2లో ఇప్పుడు ఇంత బజ్ పెరగడానికి ఇక్కడ ఎన్టీఆర్ గారే రీజన్ అని చెప్పుకోవచ్చా? మన తెలుగు స్టార్లలో అయితే ఆయనే. ఎందుకంటే అవతల రితిక్ రోషన్ గారు ఉన్నా మన తెలుగు ప్రేక్షకులకి అవతల అదర్ లాంగ్వేజ్ హీరోలు వాళ్ళు తెలియరు కనుక, వాళ్ళ తెలుగులో 70 సినిమాలు మన తెలుగు ప్రేక్షకులు చూసారు కనుక రితిక్ రోషన్ గారికి కూడా ఉంటుంది. కానీ మన తెలుగులో అయితే ఇంకా యంగ్ టైగర్, ఇంకా వేరే మార్గాలు ఏం లేవు ఇక్కడ ప్రస్తుతానికి. ఇక అదే ఇకపోతే ఇక కూలీనే కొంచెం. అందరూ బాగానే ఉన్నారు, నాగార్జున గారే విలన్ అయ్యారు. చూద్దాం. అప్పుడు జగపతి బాబు గారు ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్, ఇద్దరు లవర్స్ ఉండేవాళ్ళు, లేకపోతే ఇద్దరు వైఫ్స్ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఈయనదే అలాగే ఆయన ఇప్పుడు విలన్ గా నటిస్తున్నాడు కదా. అలాగే నాగార్జున గారిని కూడా చూద్దాం విలన్ గా ఒక్కసారి. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే. ఆగస్టు 14కి 2 పెద్ద మూవీస్ అయితే రాబోతున్నాయి. దేనికోసం చూస్తున్నారు? వార్ 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 ఎన్టీఆర్ కోసం చూస్తా. ఎందుకని? ఫస్ట్ టైం హిందీలో డైరెక్ట్ చేస్తుండు కదా. సో హృతిక్ రోషన్ ఏ విధంగా కొట్టాడో తెలుసుకోవడం కోసం చూస్తున్నాను అనమాట. ఇప్పుడు మరి ఫస్ట్ టైం బాలీవుడ్ నుంచి రాబోతున్నారు కదా ఎన్టీఆర్ గారు. హీరోగా చూడాలనుకుంటున్నారా, అందులో విలన్ గా కనిపిస్తారు అనుకుంటున్నారా? ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా దానికి ఒక విలువ ఉంటుంది. ఆ పాత్ర విలువని నిలబెట్టి చూపెడతారు ఖచ్చితంగా. సో విలన్ గా వస్తున్నాడని చాలా మంది అంటున్నారు.
ఇక మరి ఈ మనోడు కొడితే హృతిక్ రోషన్ 6 ప్యాక్ బాడీ ఉంటుందా పగిలిపోద్దా చూడాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలీవుడ్ లో సినిమాలు అంటే చల్లబడే పరిస్థితి ఉంది. ఎన్టీఆర్ వల్ల సినిమాకి కొంచెం హైప్ వచ్చింది. ఆ హైప్ ని నిలబెడతారు మన తెలుగు ప్రేక్షకులు, సౌత్ ఇండియన్ ప్రేక్షకులు నిలబెడతారని నేను కోరుకుంటున్నాను. ఓకే, అట్లానే ఇప్పుడు చూసుకుంటే కూలీ దాంట్లో అయితే బడా కాస్టింగ్ కౌచ్ ఉన్నాయి. అలానే ఇప్పుడు నాగార్జున గారు కూడా విలన్ రోల్ లో చేస్తున్నారు. సో రజనీకాంత్ గారి మూవీ గురించి ఖచ్చితంగా సేమ్ డే 2 సినిమాలు అయితే చూస్తా. కాకపోతే ఫస్ట్ అయితే నేను వార్ 2 చూస్తా. తర్వాత అంటే సెకండ్ ఆప్షన్ అంటే 11, 11, 12 లేదంటే ఈవినింగ్ అట్లా చూస్తాను. వార్ 2 కన్నా దీనికి కూడా బాగానే హైప్ ఉన్నది. ఎందుకంటే రజనీకాంత్ ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, మన ఉపేంద్ర ఉన్నాడు, సో అమీర్ ఖాన్ ఉన్నాడు. సో బాలీవుడ్ కూడా మన సౌత్ ఇండియా సినిమాలో ఉన్నది చూసారా. సో అందుకని ఆ సినిమాకి బాగా ప్లేస్ ఉంది. ఇతర దేశాల్లో కూడా టికెట్లు ఎక్కువ దానికి అమ్ముడుపోయినాయి అంటున్నారు. రీజన్ ఏంటంటే మన సౌత్ ఇండియన్ యాక్టర్స్ తో పాటు బాలీవుడ్ యాక్టర్ కూడా ఉండటానికి రీజన్ అమెరికాలో బయట దేశాల్లో టికెట్స్ ఎక్కువ అమ్ముడుపోతున్నాయి, హైప్ బాగా ఉంది, చాలా పీక్స్ లో ఉన్నది దాని పరిస్థితి అని అంటున్నారు. సో ఏది ఏమైనా నేనైతే ఫస్ట్ వార్ 2 చూస్తా, తర్వాత కూలీ. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్కారం అండి. ఆగస్ట్ 14th కూలీ వర్సెస్ వార్ 2 ఈ రెండిట్లో దేనికోసం వెయిట్ చేస్తుంది? వార్ 2 ఎందుకని ఓన్లీ ఎన్టీఆర్ ఉన్నారనా లేకుంటే అలా వన్ కాదు. చూసి ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అది, అంటే ఇది కూడా పాన్ ఇండియా మూవీనే కూలీ కూడా. కాకపోతే అందులో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ కొంచెం నాలంటోడు ఇష్టపడతాడు. అందుకని ముందుగా నేను చెప్పింది ఏంటంటే 2 సినిమాలు ఇష్టమే. కాకపోతే వార్ 2 అందులో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది దీనికంటే. ఏ? ఈ సినిమాలో మంచి స్టార్స్ ఉన్నారు. కూలీలో కూడా ఉపేంద్ర గారు కానీ, నాగార్జున గారు కానీ, అలాగే మన రజనీకాంత్ గారు మెయిన్గా. 2 సినిమాలు ఒక సెన్సేషనల్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఒక పండగ, ఇంకా సంక్రాంతి పండగల పెద్ద పండగ ఈసారి. అట్లానే ఇప్పుడు చూసుకుంటే కూలీలో నాగార్జున గారు ఒక కొత్త షేడ్ లో కనిపించబోతున్నారు కదా. సో విల్లన్ రోల్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ మన కుబేర్లో చూసాం కొత్త రోల్, అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ విల్లన్ రోల్ ఆయన ఏదైనా బ్రహ్మాండంగా సరిపోతాడండి. ఏ వేషానికైనా విలన్ అయినా. ఇప్పుడున్న కుర్రోళ్ళ కంటే కూడా ఇంకా స్లిమ్గా, సన్నగా, మంచి అందంగా కనపడుతున్నాడు ఆయన. ఇప్పుడున్న కుర్రోళ్ళే ఇంకా కొంచెం ముసలోళ్ళ కనపడుతున్నారు. కానీ నాగార్జున గారు ఎంత వయసు పెరిగినా ఆయన అలానే ఉంటారు. ఆయన ఏ పర్ఫార్మెన్స్ చేసినా అద్భుతంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. కాబట్టి ఆ రోల్లో అద్భుతంగా జనాలను మెప్పించగలరని నమ్ముకుంటున్నాం. వార్స్ ఇంతకు ముందు చూసాం కదా, వార్ 1 కావచ్చు. సో అవి సో ఇప్పుడు చూసుకుంటే మన తెలుగులో అంత బజ్ లేదు వార్ 1 ఇంతకు ముందు చూసుకుంటే. సో ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ వల్లే అంత బజ్ పెరిగిందంటే ఏం చెప్తారు? 100% ఎన్టీఆర్ గారి వల్లే. 100% ఎన్టీఆర్ గారి వల్లే. మన తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రతి రాష్ట్రంలోని త్రిపుర రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారికి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. వార్ 2తో అది పూర్తి పీక్ స్టేజ్కి వెళ్ళి నిజంగా పాన్ ఇండియా రేపు పొద్దున్న హిందీ సినిమాలే ఎక్కువగా నటించాలని చెప్పి బలమైన కోరిక కూడా అభిమానులు కోరే రీతిలో ఈయన పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయన వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఆయన పర్ఫార్మెన్స్ ఇప్పుడున్న యాక్టర్లో, హీరోల్లో ఆయన్ని మించిన పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా కష్టం. ఆయన ఏకసంధాగ్రహి. ఒక స్టెప్ డాన్స్ ఒక్కసారి చూస్తే వేసేయగలడు, ఒక ఫేజ్ డైలాగ్ ఒకసారి 2 సార్లు చూసి చెప్పేయగలడు. సూపర్ స్టార్ కృష్ణ గారి తర్వాత అంత అద్భుతమైనటువంటి మెమరీ పవర్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ గారు. కాబట్టి ఎన్టీఆర్ గారిని 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ గారు మొత్తం దేశంలో ఎంత అమౌంట్ వస్తుందో 2 రాష్ట్రాల్లో అంత అమౌంట్ వసూలు చేయగల సత్తా ఉన్న హీరో ఎన్టీఆర్. కాబట్టి నేను వార్ 2 ప్రిఫరెన్స్ ముందుగా చెప్పాను. సో కలెక్షన్ల పరంగా చూసుకుంటే మనకి కూలీలో చూసుకుంటే బడా కాస్టింగ్ కౌచ్ ఉంది. సో కలెక్షన్ల పరంగా ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు? ఎందుకంటే మన కూలీలో చూసుకుంటే ఒక్కొక్క టాలీవుడ్ నుంచి కావచ్చు, బాలీవుడ్ నుంచి, అట్లానే ఇప్పుడు కాలీవుడ్ నుంచి, సో ఇట్లా ఒక్కొక్క స్టార్ హీరోలను అయితే పెట్టడం జరిగింది. సో బాలీవుడ్ నుంచి అయితే వస్తున్న వార్ 2లో మన టాలీవుడ్ నుంచే హీరో ఉన్నారు. సో కలెక్షన్ల పరంగా ఏది ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు అంటే నేను అనుకోవడం అంటే వార్ 2నే ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇది కూడా సామాన్యం ఏం కాదు, 2 దెబ్బ కింద ఉంటాయి. 2 కూడా పోటీగానే ఉంటాయి, తక్కువ కాదు. కాకపోతే ఏంటంటే ఎన్టీఆర్ స్టామినా ఇక్కడ ఎక్కువ కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ బలంగా వసూలు చేయగలదు. కాబట్టి నేను ఎన్టీఆర్ గారి సినిమానే ఎక్కువగా వసూలు చేస్తుందని ఆలోచిస్తున్నాను. వార్ 2 అనేది ఇప్పుడు హిందీ సినిమా, హిందీయే కదా, హిందీ సినిమా, దాన్ని డబ్ చేస్తున్నారు తెలుగులో. కాబట్టి సినిమా వార్ 2 చాలా అద్భుతంగా ఉంటుంది.
వార్ 2 బాగుంటది. తర్వాత ఇది కూడా నాగార్జున గారి పర్ఫార్మెన్స్ కూడా ఫిక్స్ స్టేజ్ లో ఉంటది కాబట్టి రెండు సమాన హిట్లే అవుతాయి. వసూళ్లలో కూడా అలా ఉంటేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది.